హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇవి మీకు చూడడానికి కొంచెం మచ్చలాగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. రావడమే ఇలా వచ్చినాయి అనమాట. ఇవైతే 1 కిలో ఉసిరికాయలు. దీనికి మెజర్మెంట్ అయితే కారం ఉప్పు ఎంత తీసుకున్నాను చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు. ఇవైతే పైన పొట్టు తీసేసి ఒలిచిపెట్టాను అనమాట. ఇవి వచ్చేసి 3 గడ్డలు. ఇవి కొన్ని దీంట్లో కలపడానికి, కొన్ని తాలింపులోకి. ఇగోండి కారం, ఇదైతే 100 గ్రాములు తీసుకున్నాను. సాల్ట్ 100 గ్రాములు. అలానే పులుపు కోసం అయితే నిమ్మకాయలు అయితే ఒక 5 తీసుకున్నానండి. మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీని ప్లేస్లో చింతపండు ఉడకబెట్టి దాని రసం గుజ్జు తీసేసినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే నిమ్మకాయలు వాడుతున్నానండి. ఇగోండి 1 స్పూను మెంతులు, 2 స్పూన్స్ వచ్చేసి ఆవాలు, ఒక 2 స్పూన్స్ వచ్చేసి జీలకర్ర, టేస్ట్ కోసం అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే బాండ్లీ పెట్టాను. ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఉసిరికాయలు ద్వారగా ఫ్రై చేద్దాం ఆయిల్లో. ఇవైతే నీట్గా కడిగి తుడిసి ఫ్యాన్ కింద అయితే ఆరిపెట్టానండి, నీట్గా వాటర్ లేకుండా. ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇది ఆయిల్లో లైట్గా ఫ్రై అయితే బాగుంటుందండి, మరి ఎక్కువ అవ్వకుండా. ఇవన్నీ ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది, ఇంకా కొంచెం పచ్చిగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇవైతే ఇప్పుడు తీసుకుందాము. సేమ్ అలానే మిగతా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇవైతే ఒక సైడ్ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడైతే మనము బాండ్లీ పెట్టుకొని మెంతులు జీలకర్ర అన్నీ అయితే ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేపుకుందామండి. ఇవన్నీ ఇంకొంచెం కలగొచ్చే వరకు ఫ్రై చేద్దాము. ఇవన్నీ ఇప్పుడైతే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి జీలకర్ర మెంతులు అయితే మంచి ద్వారగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే లాస్ట్లో ఆవాలు యాడ్ చేస్తున్నాను. మనకి ఆవపిండి కొంచెం ఎక్కువ ఉంటే గుజ్జు ఎక్కువ ఉంటుందండి, కలుపుకోవడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. మరి మెంతులు ఎక్కువ వేస్తే చేదవుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ చూడండి, ఆవాలు కూడా ఫ్రై అయినాయి, సౌండ్ వస్తుంది కదా చిటిపట. దీనికి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము, మాడిపోతే టేస్ట్ బాగోదండి. ఈలోపు తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి, చల్లారుతుంది. ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను బాండ్లీ పెట్టి. తాలింపుకైతే ఇవ్వండి ఎల్లిపాయలు జస్ట్ కచ్చపచ్చగా దంచుకుందాము. ఆయిల్ అయితే వేడి ఉందండి. పచ్చనిపప్పు, అలానే ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలండి మనం దంచి పెట్టుకున్నాం కదా. అలానే ఎండుమిర్చి, ఇవ్వండి. ఇవైతే లైట్గా ఫ్రై అయినాయి కదా, ఆఫ్ చేస్తుందండి. ఆ వేడికి ఇంకా మంచిగా ఫ్రై అవుతాయి. ఇవ్వండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే చల్లగా అయినాయండి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇవ్వండి కాయలన్నీ అయితే ఇలా ఫ్రై చేసాను అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా అయితే ఉడికినాయండి ఆయిల్లో. దీంట్లో వచ్చేసి సాల్ట్, కారం, వెల్లుల్లిపాయలు, సరే కలుపుకున్నాము. ఇవ్వండి ఆవపిండి,
ఒకసారి ముక్కలు పట్టేట్టు మొత్తము కలుపుకుందాము. ఇవ్వండి, తాలింపు కూడా చల్లారింది. ఇవ్వండి, ఒకసారి మొత్తం కలుపుకుందాము. మనకి సాల్ట్ అది సరిపోకపోతే మూడో రోజు కలుపుతాం కదండి, ఆ రోజు అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజుకి ముక్కలకు మంచిగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చల్లగా అయింది కదండి అంతా. ఇప్పుడైతే నిమ్మరసం యాడ్ చేద్దాం దీంట్లో. నిమ్మరసం అండి, టేస్ట్ని బట్టి. ఒకసారి కలుపుకున్నాము. 3 రోజులకు మంచిగా ఊరి టేస్ట్ చాలా బాగుంటుందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవ్వండి, చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే 1 kg ఉసిరికాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.